ఎయిత్ క్లాస్ మనకథలు ఎయిత్ లెసన్ మహిళలు కులాలు సంస్కరణలు పాఠంలో ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. బాల్య వివాహ నిరోధక చట్టం 1929 స్త్రీ పురుషులకు నిర్దేశించిన వివాహ వయస్సు ఎంత? పురుషులకు 23, స్త్రీలకు 18, పురుషులకు 21, స్త్రీలకు 18, పురుషులకు 18, స్త్రీలకు 16, పురుషులకు 18, స్త్రీలకు 14. మనం చూసినట్లయితే పురుషులకు 18 సంవత్సరాలు, స్త్రీలకు 16 సంవత్సరాలు. 1929 స్త్రీ పురుషుల నిర్దేశిత వివాహ వయస్సు బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం. ప్రస్తుతం అమల్లో ఉన్న స్త్రీ పురుష కనీస వయస్సు పురుషులకైతే 21 సంవత్సరాలు, స్త్రీలకైతే 18 సంవత్సరాలు. భారతదేశంలో నేటికి 18 సంవత్సరాలలోపు వివాహం చేసుకుంటున్న బాలికల శాతము. నేటికి 18 సంవత్సరాలలోపు వివాహం చేసుకుంటున్న బాలికల శాతము 10, 20, 30, 40. మనం చూసినట్లయితే 20% మంది 18 సంవత్సరాలలోపు వివాహం చేసుకుంటున్న బాలికలు. నెక్స్ట్ 19వ శతాబ్దంలో భారతదేశం నుండి చాలామంది కూలీలను నిమ్న కులాలకు చెందిన వారిని మారిషస్కు తరలించిన నౌక. జాన్ షెషార్డ్, జాన్ అలెన్, జాన్ హోప్, జాన్ మాజెస్టీ. మనం చూసినట్లయితే జాన్ అలెన్ చాలామంది కూలీలను నిమ్న కులాలకు చెందిన వారిని మారిషస్కు తరలించిన నౌక జాన్ అలెన్. భారతీయ మహిళలు విశ్వవిద్యాలయాల్లో అడుగుపెట్టిన కాలం ఏమిటి? 1800 నాటికి, 1820 నాటికి, 1840 నాటికి, 1880 నాటికి. 1880 నాటికి. కలకత్తాలో బ్రహ్మసభ అనే సంఘ సంస్కరణ సంస్థను స్థాపించినది ఎవరు? స్వామి వివేకానంద, రాజా రామ్మోహన్ రాయ్, స్వామి దయానంద, వివియన్ డెరోజియా. రాజా రామ్మోహన్ రాయ్. ఆంధ్రప్రదేశ్లో చెప్పులు కుట్టుట, చర్మాలను శుద్ధి చేయట్లో నైపుణ్యం కలిగి ఒకప్పుడు అంటరాని వారిగా పరిగణించబడిన వారు మాదిగలు, లంబాడీలు, ఎరుకలు, యనాదులు. మాదిగలు. నెక్స్ట్ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఆంగ్లేయ సైనికులకు అవసరమైన సైనిక వస్తువులు సరఫరా చేసి ప్రయోజనం పొందిన నిమ్న కులస్తులు. బొట్టల వల్ల ఎరుకల తెగవారు, విల్లు బాణాలు తయారు చేసే చెంచు తెగవారు, బూట్లు తయారు చేసే చర్మ కార్మికులు, హోలీ రంగులు తయారు చేయు లంబాడీలు. మనం చూసినట్లయితే బూట్లు తయారు చేసే చర్మకారులు సరఫరా చేశారు. గుజరాత్లోని అగ్రవర్ణ భూస్వాములకు సాగు పనులు, వారి ఎండ్లలో రకరకాల పనులు, మామిడి పండ్లు మార్కెట్లకు తరలించడం వంటి పనులు చేసిన నిమ్న కులస్తులు ఎవరు? మహర్లు, డుబ్లాస్లు, మహంగులు, గాషీలు. డుబ్లాస్లు. సమస్త మానవాళి ఒకే కులానికి చెందినదని, ఓరు జాతి, ఓరు మతం, ఓరు దైవం మనుష్యను అని ప్రవచించినది మహాత్మా గాంధీ, నారాయణ గురు, జ్యోతిరావు పూలే, పెరియార్. మనం చూసినట్లయితే నారాయణ గురు. ఒకే జాతి, ఒకే మతం, ఒకే దైవం. నెక్స్ట్ ఈ క్రింది సంస్కరణ సంస్థలను సంబంధిత వ్యక్తులతో జతపరచము. బ్రహ్మ సమాజము, యంగ్ బెంగాల్ ఉద్యమము, రామకృష్ణ మిషన్ అండ్ ఆర్య సమాజము. మనం చూసినట్లయితే బ్రహ్మ సమాజము రాజా రామ్మోహన్ రాయ్, యంగ్ బెంగాల్ ఉద్యమము హెన్రీ లూయిస్ వివియస్ డెరోజియో, రామకృష్ణ మిషన్ వచ్చేసి స్వామి వివేకానంద, ఆర్య సమాజం వచ్చేసి స్వామి దయానంద సరస్వతి. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మ సమాజం, ప్రార్థనా సమాజం, వేద సమాజం, ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ ఇవి ఏ సంవత్సరాలు ఏర్పడ్డాయి? మనం చూసినట్లయితే బ్రహ్మ సమాజం 1830, ప్రార్థనా సమాజం 1867, వేద సమాజం 1864, ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అలీగఢ్ వచ్చేసినప్పటికి మనకి 1875. ఆప్షన్ సెకండ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది సంస్కర్తలను సంబంధిత అంశాలతో జతపరచమన్నాడు. సతీ ఆచరణకి వ్యతిరేకంగా ప్రచారం చేసింది, వితంతువులు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అని ప్రచారం చేసింది, హిందూ మతాన్ని సంస్కరించుటకు ప్రయత్నించింది, ఆధునిక కాలంలో వేదాంతానికి ప్రపంచ స్థాయిలో పూర్వవైభవం తీసుకొచ్చినది. మనం చూసినట్లయితే సతీ ఆచారానికి వ్యతిరేకంగా ప్రచారం చేసినది రాజా రామ్మోహన్ రాయ్. వితంతువులు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అని ప్రచారం చేసినది మనకి ఈశ్వర్చంద్ర విద్యాసాగర్. నెక్స్ట్ వచ్చేసి హిందూ మతాన్ని సంస్కరించుటకు ప్రయత్నించినది స్వామి దయానంద సరస్వతి. ఆధునిక కాలంలో వేదాంతానికి ప్రపంచ స్థాయిలో పూర్వ వైభవాన్ని తీసుకొచ్చినది స్వామి వివేకానంద. ఇక్కడ మనం చూసినట్లయితే హిందూ మతాన్ని సంస్కరించుటకు ప్రయత్నించినది స్వామి దయానంద. హిందూ మతాన్ని సంస్కరించుటకు ప్రయత్నించినది స్వామి దయానంద. ఆధునిక కాలంలో వేదాంతానికి ప్రపంచ స్థాయిలో పూర్వ వైభవం తీసుకొచ్చినది స్వామి వివేకానంద. నెక్స్ట్ వచ్చేసి సతిని నిషేధించిన సంవత్సరము, వితంతు పునర్వివాహ చట్టం చేయబడిన సంవత్సరము, బాల్య వివాహాల నిరోధక చట్టము, అంబేద్కర్ ఆలయ ప్రవేశ ఉద్యమం ప్రారంభించిన సంవత్సరం ఇప్పుడని అడిగాడు. సతిని నిషేధించిన సంవత్సరము 1829. వితంతు పునర్వివాహ చట్టం చేయబడిన సంవత్సరము 1856.
బాల్య వివాహ నిరోధక చట్టం చేసిన సంవత్సరము 1929. అంబేద్కర్ ఆలయ ప్రవేశ ఉద్యమం చేసిన సంవత్సరము 1927. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. క్రింది వాణిలో రాజా రామ్మోహన్ రాయ్ గురించి సరి అయిన వాక్యాలు గుర్తించుము. సంస్కృతం, పర్షియం, ఇతర భారతీయ యూరోపియన్ భాషలో ప్రావీణ్యం గలవాడు. ఆయన ప్రాచీన గ్రంథాలలో సతీ సహగమనంకు సంబంధించిన ఆధారాలు లేవని తన రచనలతో పేర్కొన్నాడు. మహిళలకు ఎక్కువ స్వేచ్ఛను, సమానత్వంను తీసుకురావాలని, పాశ్చాత్య విద్యను వ్యాపింపచేయాలని తను భావించాడు. భారత సాంప్రదాయాలు, ఆచారాలను విమర్శించే బ్రిటిష్ అధికారులు ఇతని వాదనలు విశ్వసించి సతీ ఆచారాన్ని నిషేధించారు. ఇవన్నీ కూడా రాజా రామ్మోహన్ గురించిన సరి అయిన వాక్యాలు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 4 కూడా సరి అయినవే.